దేవుడు మనల్ని రక్షించి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేశాడు. దేవుని ప్రజలుగా జీవించడం గొప్ప భాగ్యం. సజీవులకు దేవుని పిల్లలుగా జీవించడం గొప్ప భాగ్యం. అయితే దేవుని పిల్లలుగా మనం ఈ లోకానికి ఎలా ఉండాలి? యేసు ప్రభువు వారు చెప్పారు, ఉపయోగకరమైన వ్యక్తులుగా ఉండాలి, వెలుగులాగా ఉండాలి. చీకటి పాపానికి, అజ్ఞానానికి కూడా విశ్వాసాలకు సాదృశ్యంగా ఉంది. వెలుగు జ్ఞానానికి, దైవత్వానికి, మంచితనానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి మనం వెలుగు సంబంధుల వల్ల వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగు మన దగ్గరే దాచుకోకుండా అది దీపస్తంభం మీద ఉంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుగునిచ్చలేగా ఈ సత్కార్యముల ద్వారా ఆ వెలుగును మన లోకానికి, సమాజానికి ప్రకాశింప చేయాలని ప్రభువు వారు సెలవిచ్చారు.